హక్కులు రాజ్యాంగంలో చేర్చిన తొలి దేశంగా ఏ దేశం నిలిచింది? అబార్షన్ హక్కులు రాజ్యాంగంలో చేర్చిన తొలి దేశం. ఇప్పటి వరకు ఏ దేశం కూడా తన రాజ్యాంగంలో అబార్షన్ అనే కాన్సెప్ట్ ను రాజ్యాంగంలో మెన్షన్ చేయలేదు. కానీ ఇటీవల కాలంలో ఏమందంటే ప్రపంచంలో అబార్షన్ హక్కులు రాజ్యాంగంలో చేర్చిన తొలి దేశం అని ఏ దేశం పేర్చిందామంటే అది ఫ్రాన్స్ దేశం అమ్మ. ఫ్రాన్స్ దేశ పార్లమెంట్ ఏం చేసిందామంటే అబార్షన్ అనేది అంటే వ్యవస్థలో గర్భంగా ఉండడం, గర్భాన్ని తీసుకోవడం అనేది ఆ మహిళ యొక్క హక్కు, మహిళ యొక్క జీవించే హక్కు. ఆర్టికల్ 21లో మన రాజ్యాంగం ప్రకారం అయితే ఆర్టికల్ 21లో మనము అక్కడ ఉన్నటువంటి విధానం గురించి చెప్తాం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో, ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో, ఆచార సాంప్రదాయాల్లో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కడుపులో ఉన్నటువంటి బిడ్డను, ఆ మగ బిడ్డన ఆడబిడ్డన చూసి అత్తమామలు కానీ భర్త కానీ ఏం చేస్తున్నారంటే వేధింపులకు గురి చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఉన్నటువంటి గర్భంలో ఉన్నటువంటి బిడ్డను చూసి అప్పుడు అక్కడ గర్భస్రావం చేసుకోవడం అని, లేదా గర్భంతో ఉండడం అని, లేదా ఆ మహిళకు వీళ్ళు చెప్పడం వల్ల మహిళ విధానాలను ఆధారపడి ఉన్నాయి. అంటే మహిళకు స్వేచ్ఛ లేకుండా పోయిందా? అందుకోసం ఇక్కడ ఏంటంటే అక్కడ గర్భంతో ఉండడమా ఉండకపోవడం అనేది మహిళ హక్కు, మహిళ యొక్క జీవించే హక్కు. మన రాజ్యాంగం ప్రకారం 21 ఆర్టికల్ ప్రకారం ఆమె హక్కు అది. అలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలో కూడా వెలుగులోకి వచ్చినటువంటి దేశంగా ఫ్రాన్స్ దేశం తెలిసిందమ్మా. ఇటీవల కాలంలో ఫ్రాన్స్ దేశము ఏం చేసిందామంటే అబార్షన్ హక్కులను రాజ్యాంగంలో చేర్చింది. ఆర్టికల్ మన భారత రాజ్యాంగంలో ఏమైతేనేమో ఆర్టికల్ 21, వాళ్ళ దేశ రాజ్యాంగంలో ఈ కాన్సెప్ట్ చేర్చడం జరిగింది ఫ్రాన్స్ దేశము. ఇది ప్రపంచంలో మొదటిసారి అది అబార్షన్ హక్కులను రాజ్యాంగంలో చేర్చినటువంటి మొదటి దేశంగా ఇప్పుడు ఏ దేశం తెలిసిందంటే ఫ్రాన్స్ దేశం.